భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం 11/3/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్ష పాడ్యమి సోమవారం. పాడ్యమి ఈరోజు మధ్యాహ్నం 1:06 వరకు, ఉత్తరాభాద్ర నక్షత్రం రాత్రి 2:08 వరకు, వర్జం మధ్యాహ్నం 12:42 నుండి 2:11 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:34 నుండి 1:22 వరకు, సూర్యోదయం 6:12, సూర్యాస్తమయం 6:09, అమృతగడి రాత్రి 9:39 11:08 వరకు, రాహుకాలం ఈరోజు ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు కూడా రాహుకాలం ఉంది. శుభ సమయం ఉదయం 9:10 నుండి 10 గంటల వరకు ఉదయ శుభకాలం, మధ్యాహ్నం 2:40 నుండి 3:50 వరకు శుభకాలం. చంద్రదర్శనం ఈరోజు శుభయోగం ఉంది. మధ్యాహ్నం 2:23, భవ మధ్యాహ్నం 1:06, బాలవ రాత్రి 11:58. పాల్గొన మాసం ప్రారంభమైంది ఈ రోజు నుంచి కూడా. ఈ పాల్గొన మాసంలో కూడా ముహూర్తాలు బాగున్నాయి. ముహూర్తాలకు అది చాలా అనుకూలం. కానీ ఈరోజు సాధారణమైన వ్యవహారాలకి అనుకూలం. దినారంభ చక్రాన్ని బట్టి మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి మిశ్రమంగా ఉంది. మకర, కుంభ, మీనరాశుల వారికి అనుకూలంగా ఉంది అని చెప్పడం జరుగుతుంది. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏం చెబుతున్నారంటే ఈరోజు 18వ అధ్యాయంలో పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీ. నద్వేష్ట కుశలం కర్మ కుశలే వానుజష్యతే త్యాగే సత్వమావిష్టో మేధావి చిన్న సంశయ అంటున్నారు. ఆ కుశల కర్మలను ద్వేషింపనివాడు, కుశల కర్మల యందు ఆసక్తి కలిగి ఉండనివాడు, శుద్ధ సత్వగుణ యుక్తుడు, సంశయరహితుడు, బుద్ధిమంతుడు అయినవాడు నిత్యత్యాగి. అసలు త్యాగం అంటే ఎలా ఉండాలి? సన్యాసంలో ఏ కర్మలు చేయాలి? మంచి కర్మలు చేసుకుంటూ అది నేను చేస్తున్నాననే భావన లేకుండా, శుద్ధ సత్వగుణం కలిగి, సంశయాత్మకం వినశ్యతి అని సంశయం అనేటువంటి సందేహాలు ఉండకూడదు. ఇంకా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. సంశయాలు లేకుండా ఉండేటువంటి వాడు, బుద్ధిమంతుడు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు, నిత్యమైనటువంటి త్యాగి. అటువంటి వాడు నిరంతరం భగవంతుడు తప్ప వేరేదేది లేదనే భావన కలిగి సాధన చేసేటువంటి వాడు, ఇటువంటి వాడే నిజమైన సన్యాసి, వాడే త్యాగి అని కృష్ణ పరమాత్మ ఈరోజు 18వ అధ్యాయాన్ని చెప్పడం. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.